ఇన్నాళ్లు చక్రధర్ పల్లవిది ఒకటే మాట ఒకటే బాట. అవని కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయడానికి ఈ తండ్రి కూతుళ్లు చెయ్యని ప్రయత్నమంటూ లేదు. అయితే నేటి ఎపిసోడ్లో పల్లవికి ఊహించని షాక్ ఇచ్చాడు చక్రధర్. మరిది కమల్ జాబ్ లో జాయిన్ అయిపోయాడు. ఇక భర్త అక్షయ్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది అవని. ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే, మీకున్న చదువుకి, టాలెంట్ కి, ఎక్స్పీరియన్స్ కి మీకు మంచి జాబ్ వస్తుంది, మీరు వర్రీ కాకండి అని అంటుంది అవని. అమ్మ అన్నదంటే అయిపోతుంది డాడీ అని అంటుంది ఆరాధ్య. ఆ మాటతో కూతుర్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెడతాడు అక్షయ్. నీకు జాబ్ దొరుకుతుందంటే నాకు ముద్దు పెట్టావు, మరి అమ్మ కూడా అదే మాట చెప్పింది కదా, అమ్మకెందుకు ముద్దు పెట్టలేదు? హో, నేనున్నానని సిగ్గుపడుతున్నావా? నేను బయటికెడతా, అమ్మకి ముద్దు పెట్టు అంటూ అక్కడి నుంచి తుర్రుమంటుంది ఆరాధ్య. దాంతో అవని, అక్షయ్లు ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే అంటూ సాంగ్ వేసుకుంటారు. చాన్నాళ్ల తర్వాత వీళ్ల మధ్య రొమాంటిక్ సాంగ్ పడింది. ఆలోపే తెల్లారింది కూడా. ఇక తెల్లారగానే ఏదో ఒక పంచాయతీ ఉండాలి కదా, అప్పుడే కదా అది ఇంటింటి రామాయణం సీరియల్ అయ్యేది. ఈ రోజు పంచాయతీ ఏంటంటే, భరత్, ప్రణతిలు లగేజీలు సర్దుకొని బయటకొస్తారు. ఏంటి భరత్, లగేజ్ సర్దుకొని వచ్చారేంటి, ఎక్కడికి వెళుతున్నారు అని అడుగుతుంది అవని. మేమిద్దరం వేరేగా ఉండాలనుకుంటున్నాం అని అంటుంది ప్రణతి. ఆ పిచ్చి మాటలేంటి, వేరుగా ఉండడం ఏంటి అని అంటాడు రాజేంద్ర. అంటే మేమెవరికి భారం కాకూడదని వెళ్లాలనుకుంటున్నాం అని అంటాడు భరత్. హో షిట్ డామిట్, మీరు మాకు భారమని ఎవరన్నారా అని అంటుంది అవని. భారమని కాదు వదినా, విడిగా ఉంటేనే మాకు బాధ్యతలు తెలిసొస్తాయని అంటాడు భరత్. నాకు అదే కరెక్ట్ అనిపించింది అంటుంది ప్రణతి. అవునక్క, ఇంటి బాధ్యత మొత్తం నీపైనే పడింది. ఇప్పటికే నీకు బోలెడు సమస్యలున్నాయి. అందుకే నేను బయటికెళ్లి ఏదైనా జాబ్ సంపాదించి ప్రణతిని బాగా చూసుకుంటాను అంటాడు భరత్. అదేదో ఇక్కడుండి చేసుకోవచ్చు కదా, మామయ్య గారు మనమంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని అందరినీ బాధ పెట్టొద్దు అంటుంది అవని. బాధ కాదు వదినా, మేం వేరుగా ఉండడానికి కారణాలున్నాయి. అవి చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు అని అంటుంది ప్రణతి. ఆ మాటతో కూతుర్ని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది పార్వతి. మేం వెళుతున్నది మీతో కలిసి ఉండడం ఇష్టం లేక కాదు, మమ్మల్ని చూసి మీరు జాలి పడకుండా గర్వపడేట్టు చేయడం కోసమే వెళుతున్నాం అని అంటుంది ప్రణతి. అవునత్తయ్య, మా జీవితాల గురించి మీరు బాధపడద్దు, దయచేసి మమ్మల్ని వెళ్లొద్దని మాత్రం అనద్దు అని అంటాడు భరత్. మేం ఆపినా ఆగరని నాకు అర్థమైంది, బాగా ఆలోచించి అడుగులు వేయండి అని అంటాడు రాజేంద్ర. అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం అని అంటారు భరత్, ప్రణతి. అమ్మా, ఇప్పటికైనా మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుందని అర్థం చేసుకున్నారు, అందుకే వెళ్ళిపోతున్నారు, వెళ్ళనీయండి అని అంటుంది శ్రియ. కరెక్ట్ శ్రియ, ఈ గుంపులో గోవిందలాగా ఉండడం ఎందుకని వాళ్ల దారి వాళ్లు చూసుకుంటున్నారు, వాళ్ల ఎంజాయ్ కోసం వాళ్ళు వెళుతున్నారు, వెళ్ళనీయండి అని అంటుంది పల్లవి. ఆ మాటతో కమల్, నోరు మూస్తారా, ఎప్పుడు నెగటివ్ తప్పితే మంచిగా మాట్లాడడం రాదా మీకు అని తిట్టి పారేస్తాడు. సరే మేం వెళ్ళొస్తాం అని ప్రణతి అంటుంది. ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్లిన అవని ఇద్దరికీ బట్టలు పెట్టి పంపిస్తుంది. అంత కటిక దరిద్రంలో ఉన్న అవనికి అప్పటికప్పుడు కొత్త బట్టలు ఎలా వచ్చాయి అని లాజిక్లు అడగొద్దే, అలా వచ్చేస్తాయంతే. ఇక ఇంట్లో నుంచి బయటకెళుతూ ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో అనే సాంగ్ వేసుకుని మరీ ఇంటి నుంచి బయటకొచ్చేస్తారు భరత్, ప్రణతి. సీన్ చూస్తుంటే వీళ్లు మళ్లీ సీరియల్లో కనిపించేట్టుగా అయితే లేరు. ఆ రేంజ్ లో ఉంది వీళ్లకిచ్చిన సెండ్ ఆఫ్. ఇక పల్లవి హడావిడిగా చక్రధర్ ఇంటికి వెళుతుంది. ఏంటే ఇంత హడావిడిగా వచ్చావు, మళ్లీ ఏదైనా గొడవ పెట్టుకొచ్చావా అని అంటుంది రాజేశ్వరి. డాడ్, నాకు కొంత అమౌంట్ కావాలి అని అంటుంది పల్లవి. దేనికి, ఖర్చుల కోసమా అని అడుగుతాడు చక్రధర్. లేదు డాడ్, నా భర్తతో బిజినెస్ పెట్టించాలనుకుంటున్నాను అంటుంది పల్లవి. 1 కోటి రూపాయలకు చెక్ రాసివ్వండి అని అంటుంది పల్లవి. ఏంటి, ₹1 కోటి అని షాక్ అవుతాడు చక్రధర్. అవును డాడ్, ఏమీ లేని అవనే తన భర్తతో 50 లక్షలతో బిజినెస్ పెట్టించాలనుకుంది. నా రేంజ్కి 1 కోటి ఉండాలి కదా, అందుకే ₹1 కోటి ఇవ్వండి. మీ అల్లుడు ఇంటింటికి వెళ్లి కరెంటు పనులు చేస్తున్నాడంటే మీకు అవమానమే కదా, పైగా మీ అల్లుడు నన్ను తక్కువ చేసి మాట్లాడాడు. నేనేంటో, నా స్టేటస్ ఏంటో వాళ్ళకి చూపించాలి. అందుకే మిమ్మల్ని అడిగి మరీ డబ్బులు తీసుకొస్తానని ఛాలెంజ్ చేసి వచ్చాను. చెక్ ఇవ్వండి డాడ్ అని అంటుంది పల్లవి. ఆ మాటతో చక్రధర్ నేనివ్వను అని తెగేసి చెప్తాడు. ఏంటి డాడ్, ఇవ్వరా? నేను మీ కూతుర్ని, నేనడిగితే ఇవ్వరని అంటున్నారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది పల్లవి. అవును, నీకో కట్నం కావాలంటే ఎంతైనా ఇస్తాను, నీ తింగరోడి కోసం రూపాయి కూడా ఇవ్వను అని అంటాడు చక్రధర్. కమల్ తింగరోడు కాదండి, చాలా తెలివైనవాడు, మంచివాడు అని అంటుంది రాజేశ్వరి. నువ్వు నోర్మై, వాడు మంచోడే అయితే పెళ్లానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా వదిన భజన చేసేవాడు కాదు. నా మీద, నా కూతురి మీద చెయ్యెత్తాడు వాడు. వాడిని గొప్పోడని ఎలా అంటావు? నీ మొగుడికి నువ్వు తప్ప అతని ఫ్యామిలీనే గొప్పది.
వాళ్లే గొప్పోళ్ళు అనుకునే మూర్ఖుడు వాడు. అలాంటి వాడికి డబ్బులిస్తే పట్టుకుని వెళ్లి వదిని చేతిలో పెడతాడు, నీ చేతికి చెప్పిస్తాడు. అందుకే నేనివ్వను. నిన్ను మెడపెట్టి గెంటేసిన వాడి ఇంట్లో ఉండాల్సిన కర్మ నీకేంటి? వాడితో తెగదెంపులు చేసుకుని వచ్చేస్తానంటే చెప్పు, నా బిజినెస్లన్నీ నీ పేరుని రాసి నీతో బిజినెస్ చేయిస్తా అని అంటాడు చక్రధర్. చిచ్చి, మీరు తండ్రేనా? కూతురు కాపురాని కూల్చేస్తారా అని అంటుంది రాజేశ్వరి. ఏయ్, నీ నీతులు నాకు చెప్పకు, ఎక్కువగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని రాజేశ్వరి నోరు ముయిస్తాడు చక్రధర్. దాంతో పల్లవి, తెంచుకోవాలనుకుంటే అది నిమిషం పని డాడ్, కానీ నేను అనుకున్నది జరగాలన్నా సాధించాలన్నా నేను అక్కడే ఉండాలి. అందుకే అడుగుతున్నా, డబ్బులిస్తారా లేదా అని అడుగుతుంది. ఇవ్వను అని తెగేసి చెప్తాడు చక్రధర్. అంటే నేను నా భర్తని బాగు చేయాలి అనుకోవడం మీకు ఇష్టం లేదు, అంతే కదా? నేను మీ కూతుర్నే కాబట్టి మీ ఆస్తి నాకే చెందుతుంది, ఆస్తిలో వాటా రాసివ్వండి అని అంటుంది. ఆ మాటతో బిత్తరపోయిన చక్రధర్, ఆ పనికి మాలిన వాడి కోసం కన్న తండ్రిని ఆస్తి రాసివ్వమంటావా? అంత పెద్దదానివయ్యావన్నమాట అని అంటాడు చక్రధర్. వెధవైనా మూర్ఖుడైనా తెలివి తక్కువ వాడైనా తింగరోడైనా అతను నా భర్త. నా భర్త కోసం నేను అడగడంలో తప్పులేదు. ఎప్పటికైనా ఈ ఆస్తి నాదే కాబట్టి ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వండి అని అంటుంది పల్లవి. దాంతో చక్రధర్, రూల్స్ మాట్లాడుతున్నావు కాబట్టి నీకు మాట చెప్తున్నాను విను. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి బిడ్డలకు ఇవ్వాలనే రూల్ లేదు. నేనిస్తే ఇస్తా, లేకపోతే లేదు. రూల్స్ మాట్లాడావు కాబట్టి నేను నీకు రూపాయి కూడా ఇవ్వను. ఏం చేస్తావో చేసుకో అని అంటాడు చక్రధర్. దాంతో పల్లవి, నా భర్తకి నేను మాటిచ్చాను డబ్బులిస్తానని, ఇవ్వకపోతే నేను అందరి ముందు ఫూల్ నవుతాను అని అంటుంది పల్లవి. నువ్వు ఫూల్ కాకుండా ఉండడం కోసం నేను ఫూల్ అవ్వాలా? నేనున్నది నీ ఛాలెంజ్లను తీర్చడం కోసం కాదు. నీ ఛాలెంజ్లతో నాకెలాంటి సంబంధం లేదు. నువ్వు 100 కారణాలు చెప్పినా నేను చెప్పే సమాధానం ఇదే. ఏం చేస్తావో చేసుకో, నేను మాత్రం రూపాయి ఇవ్వను అని అంటాడు చక్రధర్. దాంతో పల్లవి ఆవేశంగా వెనుతిరుగుతుంది. ఇక ఇంటికి ఒట్టి చేతులతో వచ్చిన పల్లవిని వాయించి పారేస్తాడు కమల్. హలో పల్లవి మేడం, డబ్బులు తెస్తావనుకుంటే మెల్లగా జారుకుంటున్నావేంటి? ఇంతకీ నాతో ఏ బిజినెస్ పెట్టిస్తున్నావు? మాట్లాడే బంగారం అంటూ చెడుగుడు ఆడుకుంటున్నాడు కమల్. ఇక రేపటి ఎపిసోడ్ లో శ్రీకర్ శ్రియలు తాగేసొచ్చి తన్నులు తింటారు. ఆ ముచ్చట రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.